హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఒకసారి చూడండి. ఎందుకంటే డైలీ యూజ్ 1000 స్మాల్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పార్ట్ 3 వీడియో. ఈ పార్ట్‌లో 201 టు 300 సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నెక్స్ట్ పేజ్‌లో చెప్తాను, వినండి. కమాన్ రండి లేదా రా. కమాన్ రండి లేదా రా. హోల్డ్ ఆన్ ఒక్క నిమిషం ఆగు. హోల్డ్ ఆన్ ఒక నిమిషం ఆగు లేదా ఆగండి అని. వెయిట్ ఏ మినిట్ ఒక నిమిషం ఆగు. వెయిట్ ఏ మినిట్ ఇది కూడా ఆగండి లేదా ఒక నిమిషం ఆగనే మీనింగే వస్తుంది. ఇందాక చెప్తా అన్నది ఇదే. హోల్డ్ ఆన్ ఎప్పుడు యూజ్ చేయాలి, వెయిట్ ఏ మినిట్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. అండ్ ఇలాగే సేమ్ మీనింగ్ ఉన్న వాటికి కూడా కొన్నింటికి వస్తూనే ఉంటాయి కదా, అలాంటివి వీడియో ఎండ్‌లో చెప్తాను. అందుకనే స్కిప్ చేయకుండా చూసి ఎండ్‌లో చూసిన తర్వాత మీకు అర్థం అవ్వకపోతే అప్పుడు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఒకవేళ మీ డౌట్స్ చాలా ఉంటే మరొక వీడియో చేస్తాను. జస్ట్ ఏ మూమెంట్ ఒక్క క్షణం. జస్ట్ ఏ మూమెంట్ ఒక్క క్షణం. నో హర్రీ తొందర ఏమీ లేదు. నో హర్రీ తొందర ఏమీ లేదు. నెవర్ గివ్ అప్ ఎప్పుడూ వదులుకోకు. నెవర్ గివ్ అప్ ఎప్పుడూ వదులుకోకు. కీప్ ఇట్ అప్ ఇలాగే కొనసాగించు. కీప్ ఇట్ అప్ ఇలాగే కొనసాగించు. గుడ్ లక్ శుభాకాంక్షలు లేదా అదృష్టం కలిసి రావాలి అని. గుడ్ లక్ నీకంతా మంచి జరగాలి అని. ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. వెల్కమ్ బ్యాక్ తిరిగి స్వాగతం. వెల్కమ్ అంటే స్వాగతం. వెల్కమ్ బ్యాక్ అంటే తిరిగి స్వాగతం. నైస్ టు మీట్ యూ మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. నైస్ టు మీట్ యూ మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ మెట్ యూ. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ మెట్ యూ. నేను మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది. నేను మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది. సీ యూ అగైన్ మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్ మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ సేఫ్ ట్రిప్ మీ ప్రయాణం సురక్షితంగా సాగాలి. హ్యావ్ ఏ సేఫ్ ట్రిప్ మీ ప్రయాణం సురక్షితంగా సాగాలి. డ్రైవ్ సేఫ్లీ జాగ్రత్తగా వాహనం నడపండి. డ్రైవ్ సేఫ్లీ జాగ్రత్తగా నడపండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఆనందంగా గడపండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఆనందంగా గడపండి. హ్యావ్ ఏ గుడ్ టైమ్ మంచి సమయం గడపండి. హ్యావ్ ఏ గుడ్ టైమ్ మంచి సమయం గడపండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గెట్ వెల్ సూన్ త్వరగా కోలుకోండి. గెట్ వెల్ సూన్ త్వరగా కోలుకోండి. వాట్ హ్యాపెన్ ఏమైంది. వాట్ హ్యాపెన్ ఏమైంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే వాట్స్ గోయింగ్ ఆన్ ఏమి జరుగుతోంది. వాట్స్ గోయింగ్ ఆన్ ఏమి జరుగుతోంది. వాట్ ఇస్ ద మ్యాటర్ ఏమైంది. వాట్ ఇస్ ద మ్యాటర్ ఏం జరిగింది, ఏమైంది. వాట్స్ యువర్ నేమ్ మీ పేరేమిటి. వాట్స్ యువర్ నేమ్ మీ పేరు ఏమిటి. హౌ ఆర్ యూ మీరు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ మీరు ఎలా ఉన్నారు. హౌ వాజ్ యువర్ డే ఈరోజు మీకు ఎలా గడిచింది. హౌ వాజ్ యువర్ డే ఈరోజు మీకు ఎలా గడిచింది. వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు ఏమి చేస్తున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు ఏమి చేస్తున్నారు. వేర్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు. కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయవచ్చా. కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయవచ్చా. డూ యూ అండర్స్టాండ్ మీకు అర్థమైందా. డూ యూ అండర్స్టాండ్ మీకు అర్థమైందా. అఫ్ కోర్స్ తప్పకుండా. అఫ్ కోర్స్ తప్పకుండా. సర్టైన్లీ ఖచ్చితంగా. సర్టైన్లీ ఖచ్చితంగా. మేబీ బహుశా. మేబీ బహుశా. ప్రాబబ్లీ బహుశా అలాగే కావచ్చు. ప్రాబబ్లీ బహుశా అలాగే కావచ్చు. నెవర్ ఎప్పుడూ కాదు. నెవర్ ఎప్పుడూ కాదు. ఆల్వేస్ ఎప్పుడు. ఆల్వేస్ ఎప్పుడు. సమ్‌టైమ్స్ కొన్నిసార్లు. సమ్‌టైమ్స్ కొన్నిసార్లు. ఆల్మోస్ట్ దాదాపుగా. ఆల్మోస్ట్ దాదాపు. ఎగ్జాక్ట్‌లీ ఖచ్చితంగా. ఎగ్జాక్ట్‌లీ ఖచ్చితంగా. అబ్సల్యూట్‌లీ పూర్తిగా లేదా ఖచ్చితంగా. అబ్సల్యూట్‌లీ పూర్తిగా లేదా ఖచ్చితంగా. ఎగ్జాక్ట్‌లీ మరియు అబ్సల్యూట్‌లీ వీటి గురించి కూడా వీడియో ఎండ్‌లో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. నో ఛాన్స్ అవకాశం లేదు. నో ఛాన్స్ అవకాశం లేదు. నో వే అస్సలు కాదు. నో వే అసలు కానే కాదు. దట్స్ ఫైన్ అది బాగుంది. దట్స్ ఫైన్ అది బాగుంది. సౌండ్స్ గుడ్ బాగానే అనిపిస్తోంది. సౌండ్స్ గుడ్
బాగానే అనిపిస్తోంది. ఐ డోంట్ మైండ్ నాకు అభ్యంతరం లేదు. ఐ డోంట్ మైండ్ నాకు అభ్యంతరం లేదు. మీ టూ నాకు కూడా. మీ టూ నాకు కూడా. మీ నైదర్ నాకు కూడా కాదు. నాకు కూడా కాదు. దట్స్ ఇనఫ్ ఫర్ టుడే ఈ రోజుకి ఇంతే. ఈ రోజుకు చాలు. దట్స్ ఇనఫ్ ఫర్ టుడే. సీ యూ నెక్స్ట్ టైమ్ మళ్ళీ తర్వాత కలుద్దాం. సీ యూ నెక్స్ట్ టైమ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ వండర్‌ఫుల్ డే. మీ ఈరోజు అద్భుతంగా గడవాలి. హ్యావ్ ఏ వండర్‌ఫుల్ డే. ఈరోజు మీకు అద్భుతంగా గడవాలి. ఎట్ వన్స్ వెంటనే. ఎట్ వన్స్ వెంటనే. రైట్ నౌ ఇప్పుడే. రైట్ నౌ ఇప్పుడే. నాట్ నౌ ఇప్పుడు కాదు. నాట్ నౌ ఇప్పుడు కాదు. లేటర్ తర్వాత. లేటర్ తర్వాత. సూన్ త్వరలో. సూన్ త్వరలో. వెరీ సూన్ చాలా త్వరలో. వెరీ సూన్ చాలా త్వరలో. వన్స్ అగైన్ మరోసారి. వన్స్ అగైన్ మరోసారి. అగైన్ మళ్ళీ. అగైన్ మళ్ళీ. వన్స్ ఒకసారి. వన్స్ ఒకసారి. ట్వైస్ 2 సార్లు. ట్వైస్ 2 సార్లు. ఎవ్రీ డే ప్రతిరోజు. ఎవ్రీ డే ప్రతిరోజు. ఎవ్రీ వీక్ ప్రతి వారం. ఎవ్రీ వీక్ ప్రతి వారం. ఎవ్రీ మంత్ ప్రతి నెల. ఎవ్రీ మంత్ ప్రతి నెల. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం. టుడే ఈరోజు. టుడే ఈరోజు. టుమారో రేపు. టుమారో రేపు. యెస్టర్‌డే నిన్న. యెస్టర్‌డే నిన్న. దిస్ మార్నింగ్ ఈ ఉదయం. దిస్ మార్నింగ్ ఈ ఉదయం. దిస్ ఈవినింగ్ ఈ సాయంత్రం. దిస్ ఈవినింగ్ ఈ సాయంత్రం. టునైట్ ఈ రాత్రి. టునైట్ ఈ రాత్రి. గుడ్ ఐడియా మంచి ఆలోచన. గుడ్ ఐడియా మంచి ఆలోచన. బ్యాడ్ ఐడియా చెడు ఆలోచన. బ్యాడ్ ఐడియా చెడు ఆలోచన. నో ఐడియా ఏ ఆలోచన లేదు. నో ఐడియా ఏ ఆలోచన లేదు. గ్రేట్ ఐడియా అద్భుతమైన ఆలోచన. గ్రేట్ ఐడియా అద్భుతమైన ఆలోచన. దట్స్ మై ఐడియా అది నా ఆలోచన. దట్స్ మై ఐడియా అది నా ఆలోచన. థింక్ అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించు. లెట్ మీ థింక్ నన్ను ఆలోచించనివ్వు. లెట్ మీ థింక్ నన్ను ఆలోచించనివ్వు. ఐ హ్యావ్ యాన్ ఐడియా నాకు ఒక ఆలోచన ఉంది. ఐ హ్యావ్ యాన్ ఐడియా నాకు ఒక ఆలోచన ఉంది. దట్స్ బెటర్ ఇది ఇంకా బాగుంది. దట్స్ బెటర్ ఇది ఇంకా బాగుంది. దట్స్ ద బెస్ట్ ఇదే ఉత్తమం. దట్స్ ద బెస్ట్ ఇదే ఉత్తమం. ఐ యామ్ షూర్ నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు ఖచ్చితంగా తెలుసు. ఆర్ యూ షూర్? ఆర్ యూ షూర్? నీకు ఖచ్చితంగా తెలుసా? నీకు ఖచ్చితంగా తెలుసా? ప్రశ్న అడుగుతున్నాము. అందుకనే యూ ఆర్ అనకుండా ఆర్ యూ అని రాసాము. ఆర్ యూ షూర్? నీకు ఖచ్చితంగా తెలుసా? ఐ యామ్ నాట్ షూర్. నాకు ఖచ్చితంగా తెలియదు. ఐ యామ్ నాట్ షూర్. నాకు ఖచ్చితంగా తెలియదు. ఐ యామ్ సీరియస్. నేను సీరియస్‌గా చెబుతున్నాను. ఐ యామ్ సీరియస్. నేను సీరియస్‌గా చెబుతున్నాను అని. ఐ యామ్ జోకింగ్. నేను సరదాగా చెబుతున్నాను. ఐ యామ్ జోకింగ్. నేను సరదాగా చెబుతున్నాను. బిలీవ్ ఇట్ దీన్ని నమ్ము. బిలీవ్ ఇట్ దీన్ని నమ్ము. డోంట్ బిలీవ్ ఇట్. డోంట్ బిలీవ్ ఇట్ దీన్ని నమ్మకు. దీన్ని నమ్మకు. ఇట్స్ ట్రూ ఇది నిజం. ఇట్స్ ట్రూ ఇది నిజం. ఇట్స్ ఫాల్స్ ఇది అబద్ధం. ఇట్స్ ఫాల్స్ ఇది అబద్ధం. టెల్ ద ట్రూత్ నిజం చెప్పు. టెల్ ద ట్రూత్ నిజం చెప్పు. గుడ్ చాయిస్ మంచి ఎంపిక. గుడ్ చాయిస్ మంచి ఎంపిక. రాంగ్ చాయిస్ తప్పు ఎంపిక. రాంగ్ చాయిస్ తప్పు ఎంపిక. మేక్ ఏ చాయిస్ ఒక ఎంపిక చేసుకో. మేక్ ఏ చాయిస్ ఒక ఎంపిక చేసుకో. చూజ్ వన్ ఒకటి ఎంచుకో. చూజ్ వన్ ఒకటి ఎంచుకో. విచ్ వన్ ఏది. విచ్ వన్ ఏది. దిస్ వన్ ఇదే. దిస్ వన్ ఇదే. నో దట్ వన్ అదే. దట్ వన్ అదే. ఎనీవన్ ఏదైనా ఒకటి. ఎనీవన్ ఏదైనా ఒకటి. నో వన్ ఎవరూ కాదు. నో వన్ ఏది కాదు ఎవరు కాదు. ఎవ్రీవన్ అందరూ. ఎవ్రీవన్ అందరూ. ఈ విధంగా ఈ పార్ట్‌లో ఉన్న 100 సెంటెన్సెస్ చిన్న చిన్న వాక్యాలు, చిన్న చిన్న పదాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు సేమ్ మీనింగ్ ఉన్న వాటికి ఇక్కడ నుండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ నుండి స్కిప్ చేయకుండా చూడండి. హోల్డ్ ఆన్ వర్సెస్ వెయిట్ ఏ మినిట్ గురించి తెలుసుకుందాం. హోల్డ్ ఆన్ ఎప్పుడు చెప్పాలి? కొద్దిసేపు ఆగమని. ముఖ్యంగా ఫోన్‌లో లేదా సంభాషణ కొనసాగుతుండగా చెప్పేటప్పుడు. మామూలుగా కస్టమర్ కేర్‌తో మాట్లాడేటప్పుడు మీరు అంటారు కదా! హోల్డ్‌లో ఉంచుతాను. హోల్డ్ ఆన్ అని చెప్పి అంటారు కదా! ఆ విధంగా హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ అంటే పట్టుకో అని కూడా మీనింగ్ వస్తుంది.
ఇక్కడ ఆగమని, కొద్దిసేపు ఆగమని, ముఖ్యంగా ఫోన్‌లో మాట్లాడేటప్పుడు హోల్డ్ ఆన్ అంటే వెయిట్ చేయమని. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. హోల్డ్ ఆన్ ఐ యామ్ చెకింగ్. ఒక నిమిషం ఆగు. నేను చూస్తున్నాను. హోల్డ్ ఆన్ ఐ యామ్ చెకింగ్. ఒక నిమిషం ఆగు. నేను చూస్తున్నాను. హోల్డ్ ఆన్ డోంట్ గో. ఒక నిమిషం ఆగు. వెళ్ళిపోవద్దు. హోల్డ్ ఆన్ డోంట్ గో. ఒక నిమిషం ఆగు. వెళ్ళిపోవద్దు. హోల్డ్ ఆన్ ఐ విల్ కనెక్ట్ యూ. ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. హోల్డ్ ఆన్ ఐ విల్ కనెక్ట్ యూ. ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వెయిట్ ఏ మినిట్ గురించి తెలుసుకుందాం. వెయిట్ ఏ మినిట్ ఎప్పుడు చెప్పాలి? ఎవరినైనా కొద్దిసేపు వేచి ఉండమని సాధారణంగా చెప్పేటప్పుడు, మామూలుగా వేచి ఉండు అని చెప్పే సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. వెయిట్ ఏ మినిట్ ఐ యామ్ బిజీ. ఒక్క నిమిషం ఆగు. నేను పనిలో ఉన్నాను. వెయిట్ ఏ మినిట్ ఐ యామ్ బిజీ. ఒక్క నిమిషం ఆగు. నేను పనిలో ఉన్నాను. వెయిట్ ఏ మినిట్ ఐ విల్ గెట్ మై బ్యాగ్. వెయిట్ ఏ మినిట్ ఐ విల్ గెట్ మై బ్యాగ్. ఒక్క నిమిషం ఆగు. నా బ్యాగ్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఆగు. నా బ్యాగ్ తీసుకొస్తాను. వెయిట్ ఏ మినిట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. వెయిట్ ఏ మినిట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఒక నిమిషం ఆగు. నేను వివరిస్తాను. నన్ను వివరించనివ్వు. ఒక నిమిషం ఆగు. నేను వివరిస్తాను లేదా నన్ను వివరించనివ్వు. వెయిట్ ఏ మినిట్ ఐ విల్ ఓపెన్ ద డోర్. వెయిట్ ఏ మినిట్ ఐ విల్ ఓపెన్ ద డోర్. ఒక నిమిషం ఆగు. నేను తలుపు తెరుస్తాను. ఒక్క నిమిషం ఆగు. నేను తలుపు తెరుస్తాను. ఎగ్జాంపుల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు సులభంగా గుర్తుంచుకోవడానికి ఒక 2 ట్రిక్స్ చెప్తాను. అవి చూడండి. హోల్డ్ ఆన్ ఎప్పుడు చెప్పాలి? లైన్‌లో ఉండండి. కట్ చేయకండి. కాసేపు ఆగండి. ఈ సందర్భాలలో ఫోన్‌లో సంభాషణలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు హోల్డ్ ఆన్ ఐ విల్ ట్రాన్స్‌ఫర్ యువర్ కాల్. హోల్డ్ ఆన్ ఐ విల్ ట్రాన్స్‌ఫర్ యువర్ కాల్. వెయిట్ ఏ మినిట్ సాధారణంగా ఒక్క నిమిషం వేచి ఉండండి అని. వెయిట్ ఏ మినిట్ ఐ యామ్ ఆల్‌మోస్ట్ రెడీ. జస్ట్ ఇప్పుడే వెయిట్ ఏ మినిట్ ఇప్పుడే వస్తాను. వెయిట్ ఏ మినిట్ వస్తున్నాను అని చెప్తూ ఉంటారు కదా! ఒక్క నిమిషం ఆగు. నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను. ఈజీ ట్రిక్. ఇంతకన్నా డైరెక్ట్ ఒకటే సెంటెన్స్‌లో గుర్తుంచుకోవడానికి ఈజీ ట్రిక్. హోల్డ్ ఆన్ అంటే ఫోన్‌లో లేదా జరుగుతున్న సంభాషణలో లైన్‌లో ఉండండి అనే భావం ఎక్కువగా ఉంటుంది. వెయిట్ ఏ మినిట్ అంటే ఎక్కడైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, సాధారణంగా కొద్దిసేపు ఆగండి అని చెప్పడం కోసం వెయిట్ ఏ మినిట్. సో, ఇదండి ఈ వీడియో. పార్ట్ 3 వీడియో. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఎందుకంటే నేను చెప్పిన సెంటెన్సెస్ కావచ్చు, చెప్తున్నయి కావచ్చు, తర్వాత చెప్పబోయేవి కూడా కావచ్చు. కంటెంట్ అనేది చాలా ఉంది. ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవసరం ఉంటుంది. అందుకనే షేర్ చేయండి, ఫాలో చేయండి. నేను చేసే ఫ్యూచర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్.